అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసరావు, బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే 11వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో జరుగుతున్న విషయాలన్నింటినీ మనము గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి దానిపై కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఏ నాయకుడికైనా సరే ఒక కోరిక ఉంటుంది. అంటే తను కూడా శాసనసభలో కానీ లేదా శాసనమండలిలో కానీ పార్లమెంట్లో కానీ అధ్యక్షాన్ని ఒకసారి అనాలి, లేదా అక్కడ ఆ స్థానంలో కూర్చోవాలి అనే కోరిక చాలామందికి ఉంటుంది. అంటే శాసనసభ అంటేనే అంత గౌరవమైన సభ. అండ్ మనకు అందరికీ తెలిసిందే, శాసనసభ, శాసనసభ్యురాలు, శాసనసభ్యుడు పేరులోనే ఉందన్నమాట. అంటే శాసనసభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ్యుని శాసనసభ్యుడు అని, శాసనసభ్యురాలు అని అంటాం అనమాట. అంటే శాసనాలు చేసేటటువంటి సభ శాసనసభ. మరి కేవలం ఇక్కడ శాసనాలు మాత్రమే చేస్తారంటే అది ఒకటే కాకుండా ప్రజల సమస్యలను చర్చించడానికి ఒక అత్యున్నతమైనటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది ఒక శాసనసభ అని గమనించవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రజలు, శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు అయితేనేమి, రాష్ట్రంలో ఉన్న సమస్యలు అయితేనేమి చర్చించడానికి శాసనసభ అనేది ఒక ఉన్నతమైన స్థానం అనమాట. ఎందుకు అంటే అక్కడ మంత్రులు ఉంటారు, దానికి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ప్రతిపక్ష సభ్యులు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఈవెన్ అధికారులు కూడా ఉంటారు. కాబట్టి ఏదైనా సమస్యను శాసనసభ దృష్టికి తీసుకువస్తే దానిపైన చర్చించి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం మన సమస్యలపైన మాట్లాడడానికి శాసనసభ్యులకు ఇంకొక స్థానం ఉండదు అని చెప్పి అన్న విషయం వాస్తవం. మరి అటువంటి శాసనసభకు పోవడానికి ఈరోజు శాసనసభ్యులైనటువంటి వాళ్ళు, ప్రతిపక్షం కాదనుకోండి కానీ ప్రతిపక్షం హోదా కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఇన్ని శాసనసభ సమావేశాలు జరిగినా గత 2 ఏళ్లలో పోవడానికి ఎందుకు జంకుతున్నారు? అంటే మరి వాళ్ళకు ఎన్నుకున్న పర్పస్ ఏంటి? వాళ్ళ యొక్క ప్రజలు వాళ్ళ యొక్క నియోజకవర్గ సమస్యలను, వారి సమస్యలను వీళ్ళు శాసనసభలో చర్చించి దాన్ని పరిష్కరిస్తారన్న ఒక ఆశతో వీళ్ళను శాసనసభకు పంపడం జరిగింది. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? కనీసం శాసనసభకు కూడా పోకుండా, అక్కడ ఎలాంటి చర్చలు జరపకుండా, ఎలాంటి బాధ్యతాయుతమైన సభ్యులుగా ఉండకుండా కేవలం వాళ్ళ సభ్యత్వం ఎక్కడ పోతుందోనో ఏదో ఒకరోజు మొక్కుబడిగా వెళ్ళి రిజిస్టర్లో సంతకాలు చేసి ఈరోజు వచ్చి వాళ్ళ జీతభత్యాలు తీసుకుంటున్నారంటే మరి మీకు సిగ్గనిపించట్లేదా? పని చేస్తే వాడికే జీతం ఇస్తారు, వేతనం ఇస్తారు. మరి మీకు ప్రజలు అప్పగించిన ఒక బృహత్తరమైన బాధ్యతను మీరు నిర్వర్తించకపోవడమే కాకుండా మరి ప్రజాధనాన్ని మీరు అక్కడ శాసనసభకు పోకుండానే జీతాలు తీసుకుంటున్నారే, ఎంత ఘోరం ఇది! మీకు కనీసం దీన్ని అనిపించట్లేదా? కాబట్టి ఈ విషయాన్ని ప్రతిపక్షం హోదా కావాలని కోరుకుంటున్నటువంటి వైసీపీ సభ్యులందరూ, వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా ఈరోజు ఎందుకు శాసనసభకు పోవాలంటే మీకు అంత భయం? మరి ఇంతకుముందు తెలుగుదేశంలో కూడా 21 మంది శాసనసభ్యులే ఉన్నారే, 151 మంది మీరు ఉన్నారే. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి అందరినీ కూడా వెంటేసుకుని వచ్చి నిర్మాణాత్మకమైన శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనేక సమస్యలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను లేవనెత్తి దానిపైన చర్చ పెట్టారే. మరి మీరెందుకు ఈరోజు ఆ పని చేయలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు మీకు శాసనసభకు వెళ్ళాలంటే అంత భయం? ఎందుకంటే శాసనసభ అంటే మీకు గౌరవం లేదు. మీకు శాసనసభలో ఎలా ప్రవర్తించాలనో తెలియదు, ప్రతిపక్షాన్ని ఎలా గౌరవించాలనో తెలియదు, ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలనో శాసనసభలో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, శాసనసభ యొక్క కట్టుబాట్లు తెలియవు, అక్కడ వాడవలసినటువంటి భాష తెలియదు, అక్కడ నిబంధనలు తెలియదు. అందుకోసం మీ ఇష్టానుసారంగా గౌరవమైన శాసనసభను మీరు కౌరవ సభలాగా ఆ రోజు మార్చేశారు. ఇష్టానుసారం ప్రతిపక్ష నాయకులపైన మీరు నోరు పారేసుకున్నారు. వారినే కాకుండా వారి కుటుంబ సభ్యులను, వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా కించపరిచేలాగా మాట్లాడారు. అటువంటి భాషను మీరు వాడారు. కాబట్టి ఈరోజు మీరు బాధ్యత మరచిపోయి ఆ రోజు శాసనసభలో ప్రవర్తించారు. కాబట్టి ఈరోజు శాసనసభకు పోతే మాకు పుట్టగతులు ఉండవు, ఇంతమంది 164 మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని కూడా ఏం చేస్తారు అని చెప్పి మమ్మల్ని కూడా మీకు ఈరోజు ధైర్యం లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా చాలా గౌరవప్రదమైన వాళ్ళు. వారికి శాసనసభలో ఏ విధంగా ప్రవర్తించాలనో తెలుసు. అదేవిధంగా సాటి సభ్యులకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలో తెలుసు.
కాబట్టి మీరు దాని గురించి భయపడాల్సిన పని లేదు. మీరు గౌరవంగా వెళ్ళి ఈరోజు శాసనసభలో ప్రజల సమస్యలను నిజంగా మీరు లేవనెత్తాలనుకుంటే, లేదు ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే, లేదు ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేస్తుంటే దాన్ని మీరు ఎత్తి చూపాలనుకుంటే, మీరు ధైర్యంగా శాసనసభకు వెళ్ళి మాట్లాడితే తప్పకుండా కూటమి నాయకులైతేనేమి, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి గారు అయితేనేమి మీరు చెప్పే సూచనలు సలహాలను కూడా స్వీకరిస్తారు. కానీ మీకు ఆ ధైర్యం కావాలి. మీకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే మీకు ఇంతకుముందున్న మందబలంతో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారు. కాబట్టి ఈరోజు మీకు శాసనసభలో అడుగు పెట్టాలంటే మీకు భయం, ఒక రకమైనటువంటి ఫోబియాలో మీరున్నారు. కాబట్టి దీన్ని అన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటికైనా వైసీపీ పార్టీ వాళ్ళు గమనించి శాసనసభకు వెళ్ళి బాధ్యతాయుతమైన శాసనసభ్యులుగా మీరు మీ యొక్క బాధ్యతలు నిర్వర్తించాలి. మండలిలో మీకు సభ్యులు ఉన్నారు, కానీ అక్కడైనా పోనీ హుందాగా వ్యవహరిస్తున్నారంటే అక్కడ కూడా కేవలం అంటే స్వార్థ రాజకీయాల కోసం మాట్లాడాల్సిన విషయాలను మాట్లాడకుండా, చర్చించాల్సిన విషయాలను చర్చించకుండా ప్రభుత్వం పైన బురద జల్లడానికి, అదేవిధంగా కులాలు మతాలు వర్గాలుగా ప్రజలను చీల్చాలని ఈవెన్ అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు. నిన్నటి రోజు ఒక అసెంబ్లీలో ఒక గౌరవ సభ్యుడు ఎమ్మెల్సీ మాట్లాడుతూ అంటున్నాడు అనమాట. అంటే శాపనైజేషన్ చేయాలి విద్యా వ్యవస్థను అంటున్నాడు. దానికి ఎలా వాయించాలో అలా వాయించి 2 చెంపలు వాయించి ఆ సభ్యుడు చెప్పింది తప్పని చెప్పి నిరూపించి పంపించారు మా యువ నాయకుడు గౌరవనీయులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈరోజు మీకు తెలుసు వాస్తవంగా ఇంతకుముందు మీరు ఏం చేశారు. మీరు ఇంతకుముందు పిల్లలకి ఇచ్చిన డిక్షనరీలో కూడా విషం నింపడానికి ప్రయత్నించారు. కులాలు మతాలను గురించి ప్రస్తావించారు. గాడ్ అంటే దానికి ఒక మతానికి సంబంధించినటువంటి అర్థాన్ని ఇచ్చారు. అలాంటి వాళ్ళు ఈరోజు మీరు శాపనైజేషన్ జరుగుతుంది అని చెప్పి మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు. కనీసం ఎమ్మెల్సీలుగా ఉన్న మీరు విద్యావంతులు, గొప్పవాళ్ళు, అంటే వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్ళు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కనీసం మీ నాయకుడికంటూ ఎలాగూ తెలియలేదు. మీ నాయకుడు ఎలాగూ శాసనసభకు రావట్లేదు. కనీసం శాసన మండలిలో అయినా మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రజల సమస్యలను ప్రతిబింబించేలాగా మీరు మాట్లాడితే గౌరవంగా ఉంటుంది తప్ప ఇలా కులాలు మతాల పేరుతో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తే మరొక్కసారి మీకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు ఈ శాసనసభ సమావేశాలకు మీరు వెళ్ళి బాధ్యతాయుతంగా హుందాగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.